హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భారద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పల్నాడు పర్యటనకు వెళ్ళడం జరిగింది సార్. అయితే అక్కడ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకొని అయితే ఫుల్గా రెచ్చిపోయినట్టుగా చెప్పుకోవాలి. అంటే ఆ ప్లకార్డుల పైన ఉన్న టైటిల్స్ చూస్తే సార్, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2029లో మాదే అధికారం, అప్పుడు చూపిస్తాం, గంగమ్మ తల్లి జాతరలో పొట్టెలు నరికినట్టు రప్పారప్ప నరుకుతామంటూ కూడా పట్టుకొని చేరారు. ఇప్పుడు వాళ్ళ పైన కొంతమంది పైన కేసులు నమోదయ్యి అరెస్ట్ కూడా అయ్యారు. అంటే ఈ స్థాయికి వెళ్ళిపోయారేంటి అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. సో మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు సార్? అంటే ప్రతీకార ధోరణి అన్న టైప్లో జరిగిపోతుంది. అంటే తమిళనాడు తరహా రాజకీయాలు ఆంధ్రాకు వచ్చేసినాయి అని చాలామంది మాట్లాడుతున్నారు, కానీ దాన్ని మించిన స్థాయిలో నడుస్తోంది. ఓకే. నిన్న అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే పరిస్థితి, నిన్న ఆయన కాన్వాయ్ తగిలి ఒక వృద్ధుడు చనిపోవడం జరిగింది. దీన్ని వెంటనే ఆ ఇష్యూని క్యాచ్ చేసి సోషల్ మీడియాలో అంటే జగన్ కాన్వాయ్ బలి తీసుకున్నటువంటి వృద్ధుడు అనేది అక్కడ వరకు ఓకే. ఇంకా ఎంతమందిని చంపుతావు జగన్, నువ్వు నీ నీ రక్తదాహానికి అంతే లేదా అన్న పద్ధతిలో వెళ్ళిపోయి, అంటే ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదాలు జరగటం పర్టికులర్గా పబ్లిక్ ఉన్నటువంటి చోట మాత్రమే కాదు, ఎక్కడైనా ఏ యాక్సిడెంట్ అయినా ఎవరికైనా జరగచ్చు. యాక్సిడెంట్ చేసిన వాడిది తప్పే, యాక్సిడెంట్ చేయకుండా ఉండాలి. కానీ జరిగిన తర్వాత దానికి సంబంధించి అరెస్ట్ జరగాలి. ఎవరైతే డ్రైవ్ చేశాడో ఆ డ్రైవర్ని అరెస్ట్ చేయాలి. కాన్సిక్వెన్సెస్ ఏమిటనేది విచారణ జరగాలి. అతను తప్పు చేశాడు అంటే శిక్ష పడాలి. ఆ మేరకు డిమాండ్ చేయటం తప్పు ఉందని నేను అనుకోను. కానీ నీ అంటే వాంటెడ్గా జగన్మోహన్ రెడ్డి ఆ డ్రైవర్ని అతను గుద్దు అని చెప్పినట్టుగా సెన్స్ కన్వే చేయటం వెనకాల పొలిటికల్ మోటో ఉంటుంది. ఆ పొలిటికల్ మోటో ఏంటంటే జగన్ పరమ దుర్మార్గుడు అని చెప్పడం ద్వారా అతని మీద ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేయటం. ఇప్పుడు ఇలాంటి సందర్భమే ఒకసారి పాత రోజులకు ఎడితే రామారావు గారు ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు చైతన్య రథం మీద వెళ్ళేవాడు ఆయన. ఆ చైతన్య రథాన్ని ఇద్దరు డ్రైవ్ చేసేవారు. అందులో ఒకరు వారి ఆస్థాన డ్రైవర్ అయితే, రెండోది ఎక్కువ భాగం హరికృష్ణ డ్రైవ్ చేశాడు, రామారావు గారి కుమారుడు. ఆయన డ్రైవ్ చేస్తూ ఉండగా ఒక ఊళ్ళో విపరీతంగా ఒక జన ప్రవాహం ఒక ఏరియాలో చెరువు గట్టు నుంచి కిందకు దిగారు. అది ఎక్స్పెక్ట్ చేయలే వీళ్ళు. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. మెయిన్ రోడ్డు మీద వెళ్తున్నారు. ఆ చెరువు గట్టు మీద కూర్చున్న జనాలు ఈ చైతన్య రథం వస్తుందనే ఆవేశంతో దిగారు కిందకి. ఆ దిగిన వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఇది గోదావరి జిల్లాలోనే జరిగిన ఇన్సిడెంట్. వ్యాన్, ఈ చైతన్య రథం అన్కంట్రోలబుల్, అది బ్రేక్ వేసాడు అయినా కంట్రోల్ కాలేదు. ఒక ప్రాణ నష్టం జరిగింది. ఆ సందర్భంగా జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఆయన దిగి ఈయన్ని మందలించాడు, డ్రైవర్ని మార్చాడు. తర్వాత అది హరికృష్ణ డ్రైవ్ చేస్తుండగానే జరిగింది. దానికి సంబంధించిన కాంపన్సేషన్ ఇవన్నీ అక్కడికక్కడే మాట్లాడి ఇష్యూని అక్కడే సెటిల్ చేయటం జరిగింది. దాంతో ఏమైందంటే మర్నాడు వార్తగా మాత్రమే వచ్చింది. దాని మీద ఇతరత్రా స్ప్రెడ్ చేసే అవకాశాలు దొరకలేదు. నిన్న జగన్ కూడా అది చేసి ఉండాలి. జగన్ కూడా ఇమ్మీడియట్గా వెళ్ళి దానికి అక్కడ యాక్టివిటీ మొత్తం తన కంట్రోల్లో తీసుకొని ఆ జరిగిన వ్యవహారం పట్ల చర్యలు తీసుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే తను ఎలా రియాక్ట్ అవుతాడు అనే దానికి సంబంధించినటువంటి వ్యవహారం నడిపేసి ఉంటే అదొక పద్ధతిగా ఉండేది. కానీ ట్రోలర్స్ ఉన్నారు ప్రపంచంలో అనే విషయం మర్చిపోతున్నారు. ట్రోల్ కంట్రోల్ చేయటం అనేది సాధ్యమయ్యే పని కాదు. ట్రోల్కి యాంటీ ట్రోల్ పెడితే కంట్రోల్ అయిపోతుంది అనుకోవడం కూడా తప్పే. అందుకని నాయకుల్లా బిహేవ్ చేయటం లేదు. నాయకులుగా బిహేవ్ చేసినా ఈ గోల ఉండదు. ప్రతీకార ధోరణి అంటే మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మిమ్మల్ని మీ తాట తీస్తామని చెప్పడం తప్పే. ఏది మేము రప్ప నరుకుతాం ఇలాంటివి పట్టుకోవడం అనేది ఖచ్చితంగా తప్పే. అంటే ఈ మాట అనటం అంటే వాళ్ళని అడ్మిట్ చేయటమే. ఇప్పుడు కావాల్సింది ఏమిటి? నువ్వు కొత్త మార్గాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నప్పుడు కక్ష సాధింపు అనేది సబబా కాదా అనేది సమాజంలో విస్తృతమైన చర్చ పెట్టాలి. వరుసగా మీ మీద కేసులు పెడుతున్నారు. ఇప్పుడు కొడాలి నానిని కస్టడీలోకి తీసుకున్నారని ఒక వార్త ప్రచారంలో ఉంది. కొలంబోలోనో ఎక్కడో ఆయన కస్టడీలో తీసుకున్నారు అని ఆల్రెడీ
పోసాని కృష్ణమురళి దగ్గర నుంచి మొదలు పెడితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వరకు చూసాం మనం. ఇది జరుగుతోంది. ఇది సబబా కాదా, ఇది కరెక్ట్ కాదు, ఈ ధోరణి కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతి కరెక్ట్ కాదు, చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కుతున్నాడు అనే పాయింట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా మీరు విస్తృతంగా సదస్సులు, సెమినార్లు, అలాగే సమావేశాలు, స్ట్రీట్ మీటింగ్స్ పెట్టి జనాల్లోకి తీసుకెళ్ళాలి కదా. ప్రభుత్వం వైపు నుంచి జరిగిన ప్రతి తప్పుని మీరు జనంలోకి తీసుకెళ్ళి ఎండగట్టడానికి మీ క్యాడర్ని సర్వీస్ చేయండి. అలాగే మీ నాయకుల మీద పెడుతున్నటువంటి ప్రైవేట్ కంప్లైంట్స్ని ప్రభుత్వాలు ఎంత వేగంగా తీసుకుంటున్నాయి, పోలీసులు ఎంత వేగంగా స్పందిస్తున్నారో మీరు చూస్తున్నారు. మీరు కూడా ప్రైవేట్ కంప్లైంట్లు లాంచ్ చేసి అంత వేగంగా ఎందుకు స్పందించరు అని చెప్పి నిలదీస్తూ ధర్నాలు చేయండి. అది మీరు చేయవలసిన పొలిటికల్ ప్రోగ్రామ్. అంతే తప్ప మీరు మమ్మల్ని కొడితే మేము మిమ్మల్ని కొడతాం, తర్వాత మీరు అధికారంలోకి వచ్చి మమ్మల్ని కొట్టండి అంటే, ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని చంపేస్తామంటే మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మమ్మల్ని చంపమని చెప్పడమే. డెమోక్రటిక్ స్పేస్ని దాటి వెళ్ళిపోయి బిహేవ్ చేస్తున్నారు అందరూ. చంద్రబాబు, జగన్ ఇద్దరూ చేస్తున్నది ఒకే తప్పు. ఈ ధోరణి సబబు కాదు. ప్రజాస్వామ్యంలో ఉంటున్నామని అనుకుంటున్నాము. ప్రజాస్వామ్యం పునాదిగా రాసినటువంటి ఒక రాజ్యాంగం ఆధారంగా పరిపాలన సాగుతోందని చెప్తున్నాం మనం. కానీ రాజ్యాంగం ఏమాత్రమో అమలుకు నోచుకోవడం లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కడు ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ప్రూవ్ చేస్తున్నారు. ప్రతి 2 నిమిషాలకి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి కేంద్ర హోంమంత్రి గారు విచక్షణారహితంగా హత్యలు చేయమని ప్రేరేపిస్తాడు. ఆలోచించకండి, చంపేయండి అని చెప్తున్నాడు ఆయన నేరుగా. రెండో వైపు ఇక్కడేమో మీరు అధికారంలో ఉండగా మా మీద కక్ష సాధించినందుకు, మీరు అధికారంలో ఉండగా మమ్మల్ని వేధించినందుకు మేము ప్రతీకారం తీర్చుకుంటామని రెడ్ బుక్ అంటాడు ఒక ఆయన. వీళ్ళేమో మా దగ్గర బ్లూ బుక్ రెడీ అవుతోంది అంటారు. ఈ రెడ్ బుక్కి బ్లూ బుక్కి మధ్య ఒక ఘర్షణ. మేము కేసులు పెడతామంటే మేము అధికారంలోకి వచ్చాక మేము కేసులు పెడతాం, మేము చంపేస్తామంటే మేము అధికారంలోకి వస్తే మేము చంపేస్తాం. ఈ ధోరణి పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఒక 3వ సోర్స్ అవసరమైన పరిస్థితి. ఇప్పుడు వామపక్ష పార్టీలు కానీ, వామపక్ష ప్రజా సంఘాలు కానీ ఇమ్మీడియట్గా రంగంలోకి దిగి ఇద్దరిని కంట్రోల్ చేయాల్సిన ఒక అవసరం ఏర్పడింది. అందుకని ఈ ప్లకార్డులు పట్టుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది జరుగుతున్న సందర్భంలోనే ఈ అరెస్టులు చేయటం, అంటే అరెస్టులు చేయటం నిజానికి ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం వాళ్ళకి గౌరవం ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా, కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం ఉన్నా వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం కన్నా కూడా ఓపెన్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ధోరణి సబబు కాదు, మీరు ఈ తరహా పద్ధతుల్లో ప్లకార్డులు పట్టుకొని హింసని ప్రేరేపించడం తప్పు అని చెప్పాలి. అరెస్టులు చేసి కేసులు పెట్టడం మళ్ళీ కక్ష సాధింపే. అలాగే ఇది చెప్పటం, వాళ్ళు కూడా ఇలా చేయటం కరెక్ట్ కాదు అనేది వాళ్ళ పార్టీలో ఉన్న జ్ఞానులు వాళ్ళకైనా చెప్పాలి. వైఎస్ఆర్సీపీకి ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని గాలికి వదిలేసి బిహేవ్ చేస్తున్నారు. అంటే నడి రోడ్డు మీద చంపుకుందాం రా అనే పద్ధతిలో తయారైంది సీన్. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఈ 2 పార్టీలకి వ్యతిరేకంగా మొబిలైజ్ అవ్వాల్సినటువంటి ఒక సందర్భాన్ని కల్పిస్తున్నారు. అందుకని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడటం అవసరం. అతను అలా వాళ్ళ క్యాడర్ ఆ ప్లకార్డులు పట్టుకోవడం ఖచ్చితంగా తప్పే. అలాగే వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా తప్పే. ప్రజాస్వామ్యాన్ని మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయం మర్చిపోయి బిహేవ్ చేస్తున్నారు. అందుకని ఇద్దరికీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది జనాలకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.